హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం మేము ఎన్‌పీఎస్ మీద ఒక వీడియో రిలీజ్ చేసాం. అది చూసిన చాలామంది మమ్మల్ని అడిగారు. అది ఇంగ్లీష్‌లో ఉంది. ఎందుకు మీరు తెలుగులో చేయకూడదు? సో దట్ ఇంగ్లీష్ అంతగా అర్థం కాని వాళ్ళకి తెలుగులో వీడియో చూపిస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అండ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని. సో వాళ్ళందరి కోసం ఈరోజు నేను నేషనల్ పెన్షన్ స్కీమ్ మీద తెలుగులో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ పెన్షన్ స్కీమ్ గురించి, దాన్ని ఎలా అప్లై చేయాలి? దాని డీటెయిల్స్ ఏంటి? అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. డీటెయిల్‌గా వినండి. అసలు నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎన్‌పీఎస్‌ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇది ఒక పెన్షన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇండియన్ సిటిజన్స్‌కి ఓల్డ్ ఏజ్‌లో ఇన్‌కమ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఈ స్కీమ్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీని ద్వారా ఇండియన్ సిటిజన్స్ వాళ్ళ రిటైర్మెంట్‌ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. దీని నుంచి వచ్చే రిటర్న్స్ అన్నీ స్టాక్ మార్కెట్‌తో లింక్ అయి ఉంటాయి. సో కొంచెం అట్రాక్టివ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఒక పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీని ఇండియన్ గవర్నమెంట్ సెటప్ చేసింది ఈ స్కీమ్ని మానిటర్ చేయడానికి. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ స్కీమ్ కింద మేనేజ్ అయ్యే అసెట్స్ అన్నీ కూడా ఈ ట్రస్ట్ ఓనర్షిప్లో ఉంటాయి. ఈ ఎన్పిఎస్ సిస్టంలో ఎవరెవరు అప్లై చేస్తున్నా చూద్దాం. ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరినీ రెండు సెపరేట్ సెక్టర్స్ కింద మనం డివైడ్ చేద్దాం. ఒకటి గవర్నమెంట్ సెక్టర్, సెకండ్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్లో మళ్ళీ రెండు సెక్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రైవేట్ సెక్టర్లో కార్పొరేట్స్ అండ్ ఇంకా మిగిలిన అందరు సిటిజన్స్, వీళ్ళందరూ వస్తారు. ఈ పెన్షన్ స్కీమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీనిలో ఎక్కువ ఖర్చు ఉండదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, అండ్ మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ రిటర్న్స్ ఎప్పుడైతే మార్కెట్తో లింక్ అయి ఉంటాయో, ఇందాక చెప్పినట్టు రిటర్న్స్ అట్రాక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంది. మన వీలుని బట్టి మనం ఎలా కావాలంటే అలాగే మార్చుకోవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. అలాగే ఈ ఫండ్స్ని ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇందాక అన్నట్లు పిఎఫ్ఆర్డిఏ అన్న ఒక రెగ్యులేటరీ బాడీ ఈ పెన్షన్ స్కీమ్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ పెన్షన్ స్కీమ్లో రెండు టైర్స్ ఉన్నాయి, టైర్ 1 అండ్ టైర్ 2. సో టైర్ 1, టైర్ 2 అంటే ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకుందాం. టైర్ 1 అనేది ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ రిటైర్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఇందులో పాక్షికంగా మనం మధ్య మధ్యలో విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎనీ సిటిజన్ ఎవరైతే 18 to 60 years మధ్యలో ఉన్నారో ఎవరైనా ఈ టైర్ 1లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ లేదు. టైర్ 1లో ఇన్వెస్ట్ చేయడం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మ్యాండేటరీ, బట్ ఆప్షనల్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్. మినిమం కంట్రిబ్యూషన్ 500 రూపీస్. అలాగే సంవత్సరానికి 6,000 మినిమం కంట్రిబ్యూషన్ చేయాలి ఎన్పిఎస్ స్కీమ్లో టైర్ 1లో. ఒక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఇన్వెస్ట్ చేయాలి. టైర్ 1లో చేసే ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు ఎలా విత్డ్రా చేసుకోవచ్చో మనకు చూద్దాం. రిటైర్ అయిన తర్వాత ఆర్ రిజైన్ చేసినప్పుడు ఆర్ ఇన్వెస్ట్ చేసిన పర్సన్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు టైర్ 1 ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. 60 ఏళ్ళు వచ్చి లోపు రిజిగ్నేషన్ చేస్తే ఓన్లీ 20% ఆఫ్ టోటల్ వాల్యూ మాత్రమే మనం విత్డ్రా చేసుకోగలం. మిగతాది యాన్యుటీలో ఇన్వెస్ట్ అవుతుంది. దాని నుంచి మనకి ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది. అయితే ఈ పార్షియల్ విత్డ్రాల్ అనేది మనం అట్లీస్ట్ ఒక 10 years ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే విత్డ్రా చేసుకోగలం, లేకపోతే చేయలేము. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ సాటిస్ఫై అయితే కనుక 25% ఆఫ్ టోటల్ వాల్యూ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అవి ఎప్పుడంటే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, పిల్లలంటే ఇట్ ఇంక్లూడ్స్ అడాప్టెడ్ చైల్డ్, లేదు ఏదైనా ఒక హౌస్ ప్రాపర్టీ మనం పర్చేస్ చేస్తున్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో మాత్రం 25% ఆఫ్ ది వాల్యూ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏమైనా కొన్ని స్పెసిఫైడ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఏమైనా ఉంటే, లైక్ క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిలియర్ కానీ, హార్ట్ సర్జరీస్ కానీ, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం మనం విత్డ్రా చేసుకోవచ్చు అప్ టు మ్యాక్సిమం 25% ఆఫ్ టోటల్ వాల్యూ. ఇప్పుడు టైర్ 1లో వచ్చే ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఏముంటాయో చూద్దాం. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, ఈ వాల్యూ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 14%. సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కాకుండా మనం సెల్ఫ్గా ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక అప్ టు 2 lakhs వాల్యూ వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. అందులో
1.5 lakhs వరకు 80CCD1 కింద, మిగతా 50,000 80CCD1B సెక్షన్ కింద మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. టోటల్ 2 lakhs. మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే అమౌంట్ మీద ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ మనం 60 years కంటే ముందు విత్డ్రా చేసుకుంటే, ఇందాక మనం అనుకున్నట్టు 20% వరకు మాక్సిమం మనం విత్డ్రా చేసుకోవచ్చు. మిగతాది యాన్యుటైజ్ అయ్యి అక్కడి నుంచి మనకి నెల నెల పెన్షన్ వస్తుంది. అదే 60 years తర్వాత మనం డ్రా చేసుకుంటే అప్ టు 60% మనం విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ 40% యాన్యుటీలో ఇన్వెస్ట్ అయ్యి మనకి పెన్షన్ వస్తుంది. ఈ 60% ఏదైతే మనం విత్డ్రా చేసుకుంటామో దట్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇది కాకుండా పార్షియల్ విత్డ్రాల్, ఇందాక అనుకున్న ఒక స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఏమైనా విత్డ్రాల్ చేసుకుంటే అప్ టు 25% ఆఫ్ మ్యాక్సిమం, ఆ 25% వరకు ఇట్ విల్ బి ట్యాక్స్ ఫ్రీ. దానిపైన ఏమన్నా విత్డ్రా అయితే కనుక ఆ ఇదిలో మన ట్యాక్స్ బెనిఫిట్కి యాడ్ అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసిన ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది అని. సో నౌ వీల్ అండర్స్టాండ్ ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తారనేది ఒకసారి తెలుసుకుందాం. మనం ఇన్వెస్ట్ చేసుకునేది వాల్యూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మేజర్గా ఈక్విటీలో, డెట్లో, గవర్నమెంట్ బాండ్స్లో, గోల్డ్, ఇంకా రియల్ ఎస్టేట్, ఈ మేజర్ కాంపోనెంట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఆటోమేటిక్ లైఫ్ సైకిల్ బేస్డ్ పోర్ట్ఫోలియో. రెండోది మాన్యువల్గా మనం డిసైడ్ చేసుకునే ఆప్షన్. మాన్యువల్ ఎలికేషన్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. మాన్యువల్ ఎలికేషన్లో ఈక్విటీకి మనం ఎలికేట్ చేసే వాల్యూ 75% దాటకూడదు. మిగతా అసెట్స్లో ఒక్కొక్క దానిలో మ్యాక్సిమం 5% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ 75% లోపు ఈక్విటీలో మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఎలికేషన్ ఈ 75% లిమిట్ ఏదైతే ఉంటుందో టీఎస్ ఏజ్ వచ్చినప్పటి వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఈక్విటీ ఎలికేషన్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. 75% నుంచి తగ్గుతూ ఉంటుంది. మనకి 60 years వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఈక్విటీ ఎలికేషన్ 50% మించి ఉండదు. అదే ఆటోమేటిక్ ఎలికేషన్ అయితే ఫస్ట్ వన్ ఇస్ LC75. దీన్ని అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటారు. ఇందులో మ్యాక్సిమం ఈక్విటీ ఎలికేషన్ 75% ఉంటుంది, బట్ అది ఓన్లీ 35 years ఏజ్ వరకు మాత్రమే. తర్వాత LC50. LC50 అంటే మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్. ఇందులో మ్యాక్సిమం ఈక్విటీ ఎలికేషన్ 50% వరకు ఉంటుంది, అది కూడా 35 years ఏజ్ వచ్చే వరకు మాత్రమే. దెన్ LC30. ఇందులో మ్యాక్సిమం ఈక్విటీ ఎలికేషన్ 30% ఉంటుంది అప్ టు ది ఏజ్ ఆఫ్ 35 years. 35 years దాటిన తర్వాత ఈక్విటీ అండ్ కార్పొరేట్ ఎలికేషన్ తగ్గుతూ ఉంటుంది. మిగతా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే కొంచెం రిస్కీ ఉన్న అసెట్ ఎలికేషన్ తగ్గుతూ రిస్క్ ఫ్రీ ఎలికేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ఎలికేషన్. సో ఈ రెండిట్లో ఏదైనా మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. టైర్ 2. టైర్ 2 మనం అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి టైర్ 1 అకౌంట్ ఉండి ఉండాలి, అది మ్యాండేటరీ. టైర్ 2 అకౌంట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ రావు. ఇందులో మనం మినిమం సంవత్సరానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనేది స్పెసిఫై చేసి ఉంటుంది. అంత మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక 1000 రూపీస్ మినిమం కంట్రిబ్యూషన్తో మనం టైర్ 2 అకౌంట్ స్టార్ట్ చేయొచ్చు. ఒక కంట్రిబ్యూషన్ వాల్యూ, వన్ సింగిల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అట్లీస్ట్ 250 రూపీస్ ఉండాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి అకౌంట్ బ్యాలెన్స్ కనీసం 2000 రూపీస్ ఉండి ఉండాలి. దీని టాక్సేషన్ గురించి చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం టైర్ 2 అకౌంట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. అందువల్ల దీనిలో అమౌంట్ విత్డ్రాల్ మీద ఎటువంటి లిమిట్స్ లేవు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. దాని నుంచి ఏవైతే మనకి బెనిఫిట్స్ వస్తాయో, గెయిన్స్ ఏవైతే వస్తాయో, ఆ గెయిన్స్ని ఆ ఇయర్లో మన ఇన్కమ్కి యాడ్ అవుతుంది. దాని ప్రకారం మన ట్యాక్సేషన్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు బ్రీఫ్గా రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం, టైర్ 1కి ఇంకా టైర్ 2కి. టైర్ 1 అకౌంట్ ఈజ్ ద డిఫాల్ట్ అకౌంట్. టైర్ 2 ఈజ్ వాలంటరీ, మనం చేయాలంటే చేసుకోవచ్చు. టైర్ 1 అకౌంట్లో విత్డ్రాల్స్ ఆర్ నాట్ అలౌడ్. టైర్ 2 అకౌంట్లో విత్డ్రాల్ మీద ఎటువంటి లిమిట్ లేదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2 lakhs వరకు మనకి టైర్ 1 అకౌంట్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అదే టైర్ 2లో 1.5 lakh ఎగ్జంప్షన్ ఉంది, బట్ దట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. మిగతా వాళ్ళకి ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. మినిమం కంట్రిబ్యూషన్ టైర్ 1 అకౌంట్లో పర్ మంత్ 500 రూపీస్, అలాగే సంవత్సరానికి 6000 రూపాయలు. టైర్ 2 అకౌంట్లో మినిమం కంట్రిబ్యూషన్ 250 రూపీస్. రెండిట్లోనూ మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ మీద ఎటువంటి లిమిట్ లేదు. కింద ఒక లింక్ నేను చూపిస్తున్నాను. ఆ లింక్లోకి మనం ఓపెన్ చేసి వెళ్తే మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచి ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎన్పిఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత పెన్షన్ వస్తుంది,
అనేది ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దెర్ ఇస్ అ పర్సన్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 1st of October 91, 30 years ఏజ్ ఉన్నాడు అతను. మంత్లీ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇవి అజంప్షన్స్. యాన్యువల్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ 10% వస్తుంది ఈక్విటీ నుంచి, మార్కెట్ నుంచి. అండ్ అతను ఒక 40% యాన్యుటీ పర్చేస్ చేశాడు, 60% విత్డ్రా చేసుకున్నాడు అనుకుందాం అట్ ది ఏజ్ ఆఫ్ 60. తర్వాత యాన్యుటీ రేట్ 6%. ఇలాంటి అజంప్షన్స్తో చూస్తే అతను 30 yearsకి టోటల్ ఇన్వెస్ట్ చేసింది 36 lakhs. సంవత్సరానికి 1,20,000. మొత్తం 30 ఏళ్ళకి 36 lakhs ఇన్వెస్ట్ చేశాడు. చేయడం వల్ల అతనికి డెవలప్ అయిన టోటల్ కార్పస్ 2.28 crores అప్రాక్సిమేట్లీ. ఈ 2.28 crores-లో 60%, మాక్సిమం 60% అంటే 1.37 crores-ని విత్డ్రా చేసుకోవచ్చు, లంసమ్ విత్డ్రా చేసుకోవచ్చు ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 years. బ్యాలెన్స్ 40% అంటే 91 lakhs యాన్యుటీలో ఇన్వెస్ట్ అవుతుంది అట్ అన్ ఎక్స్పెక్టెడ్ యాన్యుటీ రిటర్న్ రేట్ ఆఫ్ 6%. దాని నుంచి మనకి ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఎంత పెన్షన్ వస్తుంది? ఆ 40% యాన్యుటీ నుంచి అరౌండ్ 45,500 రూపీస్ పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఈ లంసమ్ తీసుకోకుండా లంసమ్ వాల్యూ కూడా యాన్యుటీకే యూజ్ చేయాలి అనుకుంటే అప్పుడు నెలకి 1,14,000 రూపాయల పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్ ఫర్ లైఫ్. సో ఇది ఫ్రెండ్స్. ఈ ఎన్పీ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక చాలా మంచి స్కీమ్. అన్ఫార్చునేట్గా దాని మీద అవేర్నెస్ ఎక్కువ మందికి లేదు. సో ఈ వీడియో ద్వారా మీకు ఎన్పిఎస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాం. సో ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అలాగే మేము ఇంతకుముందు స్టార్ట్ చేసిన స్టాక్ అనాలిసిస్ వీడియోస్ సిరీస్ కూడా తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.